అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఈరోజు వ్లాగ్ అయితే కొంచెం లాంగ్ వ్లాగే పెట్టాను. మనం మంచిగా కబుర్లు చెప్పుకొని, మంచి మంచి వంటలు చేసుకొని అన్నీ షేర్ చేసుకుందాం. సరేనా? ఇప్పుడైతే నేను చేస్తున్నాను పాలకూర కారం. ఇది ఎప్పుడో వీడియోస్‌లోనే చూసాను. ఆ మధ్యన పాలకూర కారం, తోటకూర కారం లాగా బోలెడంత బాగా వైరల్ అయ్యాయి. అప్పటి నుంచి చేద్దాం చేద్దాం అనుకుంటున్నాను. బట్ పాలకూర అనగాన పప్పు చేయడం, లేకపోతే పరాటా వాటిల్లో వేయడం తప్ప, ఈ కారం అయితే నేనెప్పుడు చేయలేదు. సరే ఈరోజు చేద్దామని చెప్పి సింపుల్ రెసిపీయే కదా అని చెప్పి చేస్తున్నా. దానికోసం మనం ఒక మిక్సర్ జార్ తీసుకొని, అందులో కొంచెం ఉల్లిపాయలు, వెల్లుల్లి, చిన్న చింతపండు, తర్వాత ఉప్పు, కారం, పసుపు, కొంచెం ధనియాల పొడి వేసేసి మంచిగా మిక్సీ చేసేయాలి. దాని తర్వాత చాలా ఈజీయే. కాకపోతే ఎక్కువ టైమ్ టేకింగ్ అన్నమాట. ఇది కొంచెమైనా పచ్చిగా ఉండిపోయిందనుకోండి అస్సలు బాగోదు. ఎంత ఫ్రై అవుతదో అంత టేస్టీగా ఉంటది. అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. మొన్న డీమార్ట్‌కెళ్ళినప్పుడు ఈ ధనియాల పొడి తెచ్చాను. నేను ఇంట్లో ధనియాల పొడి, జీలకర్ర పొడి అవన్నీ చేద్దామని ఎప్పటినుంచో అనుకుంటున్నా. బట్ అసలు కుదరట్లేదు. చేద్దాం చేద్దాం. బోలెడంత లైఫ్ అంతా ఉంది. జీలకర్ర పొడి, ధనియాల పొడి చేసుకోవడానికే. సో, చలిగా ఎప్పుడు ఏది కుదిరితే అది. ఇప్పుడొక కడాయి తీసుకొని అందులో కొంచెం పోపు పెట్టుకోవాలి. దానికోసం కొంచెం ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేస్తాను. తర్వాత కొద్దిగా కరివేపాకు, కొంచెం ఎండుమిరపకాయలు వేసుకొని ఈ ఉల్లి కారం చేసాం కదా! ఆ ఉల్లిపాయ మసాలా అంతా కూడా ఇందులో వేసేసి చాలా బాగా ఫ్రై అవ్వాలి. అండ్ మనం చూస్తూ చూస్తూ ఉండగానే డిసెంబర్ కూడా అయిపోయింది. సో, న్యూ ఇయర్ అనగాన మనకి బోలెడంత యాంగ్జైటీ ఒస్తది. మెయిన్‌గా మీకొస్తదా? రాదా? నాకు చెప్పండి. నాకైతే ఏంటి అప్పుడే ఇంకో సంవత్సరం అయిపోయిందా? 2026 వచ్చేసిందా? నేను బీటెక్‌లో జాయిన్ అయింది 2006లో అన్నమాట. 6-10 బ్యాచ్ అప్పుడు. సో, 2026 వచ్చేస్తుందంటే ఎన్ని ఇయర్స్ అయిపోయింది నేను ఇంజినీరింగ్ చేసి. చేశానా? అసలు నాకే ఆశ్చర్యంగా అనిపిస్తది. "ఏంటి చదువుకున్నావు నువ్వంతా నీకసలు గుర్తుందా?" అలాగా అనిపిస్తూ ఉంటది అప్పుడప్పుడు. చూద్దాం ఎప్పటికైనా ఆహ్, చదువు కొంచెం యూజ్ అవుతదేమో చూద్దాం. అండ్ ఈరోజు మన టాపిక్ అయితే మంచిగా న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ఫర్ వుమెన్ అన్నమాట. అది మనకి టైర్డ్ చేసేయకుండా కొంచెం హ్యాపీగా, పీస్‌ఫుల్‌గా ఉండాలి అనేది మన 2026 రిజల్యూషన్. మనం వంట చేస్తూ, చూస్తూ, కబుర్లు చెప్పుకుంటూ నా మనసులో మాటలన్నీ చెప్పేస్తాను. మీరు రిలేట్ అయ్యారో లేదో చెప్పండి. అంతకన్నా ముందు ఈ ఉల్లి, కారం వేసాం గదా! అది మంచిగా ఫ్రై అవ్వాలి. ఆ ఆయిల్ లూజ్ అయినంత సేపు ఫ్రై అయిందనుకోండి అప్పుడే బావుంటది. ఏమాత్రం పచ్చిగా ఉండిపోయినా అస్సలు బాగోదు. తినలేమంటే తినలేము. కాబట్టి అదొకటి. ఇది చేస్తే ఓపికగా కలపాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మంచిగా వాష్ చేసిన, కట్ చేసిన పాలకూర వేసేసుకొని, ఇది ఏసినప్పుడు ఎంతుంటది, అయిపోయిన వెంటనే ఎంత కొంచెం అయిపోద్ది కదా! కాబట్టి అప్పటి నుంచి మళ్ళీ కలిపితే అయిపోయింది. సో, ఈరోజు న్యూ ఇయర్ మోటివేషన్ అన్నమాట. మనకి మోటివేషన్ ఒకవైపు నుంచి వచ్చేస్తే, ఈ రియల్ లైఫ్ స్ట్రగల్స్ అనేవి ఒకవైపు నుంచి వచ్చేస్తుంటాయి. స్ట్రగల్స్ అంటే పెద్ద పదం అయిపోద్ది కానీ, రోజు రోజు ఉండే హడావిడి, చిరాకు ఎట్సెట్రా, ఎట్సెట్రా. నేనేదో ఎక్కువ పెద్ద జ్ఞానం పంచేలాగా, ఓవర్ పాజిటివిటీ చెప్పేలాగా ఏం చెప్పట్లేదు కానీ, జస్ట్ కొంచెం హానెస్ట్‌గా, ప్రాక్టికల్‌గా ఏవైతే అవుతాయో అవి చెప్దామనుకుంటున్నా. సో, చూసారు కదా! ఫైనల్లీ మీతో మాట్లాడుతూ పాలకూర కారం అయితే అయిపోయింది. ఈ టాపిక్ అయితే మొదలుపెడతాను గానీ, తర్వాత బోలెడంత పని జేస్తాను. అప్పుడు చెప్తాను. ఇప్పుడైతే మనం ఈ రెసిపీ చేసేద్దాం. ఎందుకంటే నాకే ఫీలింగొచ్చింది. వంటకెళ్తావు రిజల్యూషన్ అంటావు. వంట రిజల్యూషన్ వంట అన్నీ మిక్సప్ అయిపోయి వినడానికి అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించట్లేదేమో అని నాకు ఫీలింగొచ్చింది. అందుకని మనం ఇంకొక గ్రీన్ పీ పరాటా చేస్తున్నాం. అది కూడా అయిపోయిన తర్వాత మంచిగా మనం మాట్లాడుకుందాం. సరేనా? సో, ఇంత కొంచెం దగ్గరగా వచ్చిందనుకోండి, మన పాలకూర కారం రెడీ అయిపోద్ది. ఇది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంది. మా ఆయనకైతే చాలా నచ్చేసింది. కాబట్టి ఇదేంటి హిట్ రెసిపీ అయిపోయిందన్నమాట. అండ్ దాంతో పాటు నేను చేశాను పిల్లలంత కారం తినలేరు కాబట్టి నార్మల్ ప్లెయిన్‌గా బీన్స్ ఉంటది కదా! ఈ బీన్స్ ఫ్రై చేశాను. తర్వాత పప్పు, కందిపప్పు, పెసరపప్పు కలిపి చేశా ఈరోజు. అంతే ఉడకబెట్టేసి పోపు పెట్టేయడం అంతే. అండ్ ఆ రోజు రాత్రి ఈ డిన్నర్‌కి గ్రీన్ పీస్‌తో పరాటా చేశానన్నమాట. ఇప్పుడు మంచిగా బఠానీ దొరుకుతున్నాయి కదా! రకరకాల రెసిపీస్ చేసుకుంటే బావుంటది. కచోరీలు చేసుకోవచ్చు, పరాటాలు చేసుకోవచ్చు, పులావ్‌లో అన్నిట్లో ఏసుకోవచ్చు. ఈరోజైతే మనం స్టఫ్డ్ పరాటా లాగా చేద్దాం. అండ్ నేనెప్పుడు చపాతీ చేసినా వీడొచ్చేస్తాడు చేయడానికి. వాడికి గొప్ప ఇంట్రెస్టింగ్‌గా ఉంటదన్నమాట.
వాడు నేను నీళ్ళేస్తానని ఎప్పుడు కొంచెం ఎక్కువేసేయడం. లేకపోతే నేనిస్తాను అప్పటికి జాగ్రత్తగానే. బట్ వాడు కొంచెం ఎక్కువ పడిపోయాయనుకోండి, అప్పుడు అలా అయిపోద్ది. అప్పుడు ఇంకొంచెం పిండేసి దాన్ని కొంచెం అడ్జస్ట్ చేయడమే. సో, కొంచెం నార్మల్ పిండేస్తే ఇలా మనకు తెలిసిపోద్ది. మీలో ఎవరి దగ్గరైనా స్టాండ్ మిక్సర్ ఉందా? ఉంటే మంచిగా వాడతారా? బేకింగ్ చేసేవాళ్ళు కూడా ఎక్కువ వాడుతూ ఉంటారు. నేనైతే ఎక్కువగా ఇది చపాతీ చేసినప్పుడు, పూరి చేసినప్పుడు వాటిలకే వాడుతూ ఉంటా. డో అయిపోయింది కదా! ఇప్పుడింకా స్టఫింగ్ కోసం దీంతో చేద్దాం. నాకు ఈ వంటంతా చేసిన తర్వాత అనిపిచ్చింది, ఈ బఠానీలని ఒకసారి బాయిల్ చేసేసి, దాని తర్వాత స్టఫింగ్ ప్రిపేర్ చేసుకొనుంటే 5, 10 నిమిషాల్లో అయిపోయేది. బట్ ఈ పచ్చి వేయడం వల్ల బోలెడంత టైం పట్టింది. నేను ఈ మధ్యన అసలు ఇదేం చేయలేదు కదా! ఈ సీజన్‌లోనే వస్తాయి కదా! నేను పెద్దగా మర్చిపోయాను. ఎక్కువ రోజులు చేయకపోతే నేను ఆ రెసిపీ మర్చిపోతా. అప్పుడు మళ్ళీ గుర్తు తెచ్చుకొని చేయాలి. కాబట్టి పచ్చిగా వేశాను. టేస్ట్ అయితే బానే ఉంది. బట్ టైం లేదు అనుకుంటే ఒకసారి కుక్కర్ పెట్టేసి దాని తర్వాత సేమ్ ప్రాసెస్‌లో చేసుకుంటే త్వరగా అయిపోద్దంతే. ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర, కొంచెం సోంపేద్దాం. సోంపు ఎయడం వల్ల మంచి ఫ్లేవరొస్తది. లైక్ నార్త్ ఇండియన్ స్టైల్ ఫ్లేవరొచ్చేస్తదనమాట. బావుంటది. మీకిష్టం లేకపోతే ఓన్లీ జీలకర్ర కూడా ఏసుకోవచ్చు. బట్ ఏస్తేనే బావుంటది. సో, అంత కొంచెం నాకు పులుసుల్లో గానీ, లేకపోతే చాలా వంటల్లో సోంపేస్తే ఆ ఫ్లేవర్ అనేది చాలా నచ్చుతది. సో, దాని తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఈ గార్లిక్ కొంచెం, పచ్చిమిరపకాయలు వేసేసాను. ఇంకా గ్రీన్ పీస్ ఉన్నాయి కదా! అది మిక్సీ చేసి ఉంచేసుకోవాలి. అది కూడా ఇందులో ఏసేసి కొన్ని డ్రై స్పైసెస్ ఏసుకున్నామనుకోండి, మన స్టఫింగ్ అనేది రెడీ అయిపోద్ది. సో, క్రిస్మస్ అయిపోయింది. 25థ్ అయిపోయింది. 26 వచ్చేసింది. వీడియో పెట్టినప్పటికి 26థే పెడతా కాబట్టి ఎడిట్ చేస్తుంది 25థ్. 26 వచ్చిసింది. ఇంకా ఇలా కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల న్యూ ఇయర్ వచ్చేస్తది. న్యూ ఇయర్ ఇలా వచ్చిందనుకోగానే మనకి పండగొచ్చేస్తది. పండగ అయిపోయిన వెంటనే ఇంకా ఆలస్యం చేయకుండా ఎగ్జామ్స్ వచ్చేస్తాయి. అప్పుడు ఎండాకాలం కూడా వచ్చేస్తది. మళ్ళీ హాలిడేస్ వచ్చేస్తాయి. అలా మనం కళ్ళు మూసి తెరిచే లోపల 6 నెలలు టపక్కన అయిపోతాయి. కాబట్టి బీ రెడీ. నా మిక్సీ జార్‌లు అస్సలు బాగలేవు. గ్రీన్ పీస్ కూడా అది మిక్సీ చేయలేకపోయింది. అది కొనాలేమో మళ్ళీ కొత్తవి. నా మిక్సీ బావుంది. మిషన్ బావుంది. దానికున్న జార్స్ ఏమో పెద్ద పెద్దవొచ్చాయి. అగారోది వాడుతున్నాను గదా! అది పెద్దవొచ్చాయన్నమాట. అంత పెద్దవి మనం డైలీ యూజ్ చేయం కదా! సో, చిన్నవి కావాలి. చిన్నవి కావాలి కదా! అని తీసుకుంటే అవి క్వాలిటీ బాలేవు. ఆహ్, సో, మంచి క్వాలిటీ ఉన్న చిన్న జార్స్ తీసుకోవాలి. మీరెవరైనా ఆన్‌లైన్‌లో కొనుక్కొనుంటే కనుక నాకొకసారి చెప్పండి. ఏదైనా బ్రాండ్ పర్టిక్యులర్‌గా బావుంటే. లేదంటే బయటికెళ్ళి స్టోర్‌లో తీసుకోవడం ఉత్తమం. అండ్ ఇక్కడ చూసారు కదా! కొంచెం చాట్ మసాలా, కొంచెం ధనియాల పొడి, కొంచెం ఉప్పు, కారం, పసుపు ఎక్సెట్రా, ఎక్సెట్రా మన చేతికొచ్చిన అన్ని మసాలాలు వేసేసి మన ఇంట్లో అవి కొంతమందికి గరం మసాలా ఏస్తే నచ్చుతది. అలా స్పైసెస్ మారుతూ ఉంటది కదా! ప్రిఫరెన్సెస్ దాన్ని బట్టి ఏసేసుకోవడమే. ఆహ్, కొన్ని బఠానీల్లాగా ఉండిపోయాయి కదా! అవి మనం స్టఫ్ చేసేటప్పుడు బయటకొచ్చి మన చపాతీని చింపేస్తాయి కాబట్టి, మనం వీటిల్ని క్రష్ చేసేద్దాం. ఈ పావు బాజీ చేసే అదుంటది కదా! దాంతో. ఇంకొద్దిగా నెయ్యేస్తున్నాను. ఈ పరాటాస్ ఏవైనా చేసినప్పుడు కొంచెం నెయ్యి కానీ, బటర్ కానీ వాడామనుకోండి, అది కొంచెం బావుంటది. టేస్టీగా ఉంటది. నార్త్ ఇండియన్ స్టైల్‌లో వస్తది. నార్త్ ఇండియా అని ఎన్ని సార్లు అంటున్నానా? నేను పెద్దగా ఎళ్ళిందయితే ఏం లేదు. మా అక్కలున్నప్పుడు కలకట్టాలో ఉన్నప్పుడు అక్కడికెళ్ళేదాన్ని. ఢిల్లీలో ఉన్నప్పుడు అక్కడికెళ్ళేదాన్ని. అప్పుడు, అప్పుడు తెలిసిన టేస్ట్‌లే. మా బావ మంచిగా తినిపించేవాళ్ళు అన్నిట్లి దగ్గరికి తీసుకెళ్ళి. అక్కడ తీసుకొచ్చి లేకపోతే ఎలాగో ఒకలాగా అక్కడ ఉన్నన్ని రోజులైతే యమ్మీ యమ్మీ ఇవన్నీ తినిపించేవాళ్ళు. అప్పుడు నాకు ఈ టేస్ట్‌లన్నీ తెలిసిపోయాయి. లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర, కొంచెం వాటరేసాను. అది ఉడకనట్టు ఫీలింగొచ్చి, కొంచెం వాటరేసి మంచిగా కుక్ చేసేసాను. ఇంకా డ్రై అయినంత వరకు ఉంచుకోవడమే. పచ్చి పచ్చిగా ఉంటే తినాలనిపించదు కదా! అందుకే. ఏదైనా వంట చేద్దామన్న ఆలోచనొచ్చినప్పుడు ఊహలో ఒక పావుగంటలో అయిపోద్ది. చేసినప్పుడు మాత్రం గంట పడతది. సో, ఇదే చెప్పానిందాకల. ఇలా మంచిగా మ్యాష్ చేసేసామనుకోండి, మనం పరాటా చేసినప్పుడు ఈజీగా ఉంటది. సో, ఇది చేస్తున్నప్పుడే మా ఇంటికి చిన్న చిన్న రిపేర్‌లున్నాయన్నమాట. అక్కడ ఒక డోర్ ఊడిపోయింది. ఆ హింగ్ అనేది అది కొత్తది పెట్టాలి. దాని తర్వాత అలా చిన్న చిన్న రిపేర్స్ అన్నీ ఉన్నాయి. ఈ కిచెన్‌లో గూడా
చీకటిగా అనిపిస్తుంది. డల్ అయిపోయిందనిపిచ్చింది. అది చేంజ్ చేయడానికి అన్నిట్లికి వచ్చారు. అప్పుడు నాకింకా పరాటా చేసేది చూపిచ్చడానికి అవ్వలేదనమాట. అందుకని మొత్తం అయిపోయిన తర్వాత చూపిచ్చాను. ఏం లేదు నార్మల్ పరాటా, స్టఫ్డ్ పరాటా ఎలా చేస్తామో అలా చేసేయడమే. కొంచెం ఆయిల్ ఆర్ ఘీ వేసుకొని మంచిగా 2 సైడ్స్ లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, మంచిగా ఫ్రై చేసుకున్నామనుకోండి అయిపోద్ది. ఇదిగో ఈ లైట్ పెట్టారు. ముందు 20 వాట్ ట్యూబ్ లైట్ ఉండేది. ఇప్పుడు 30 వాట్ పెట్టాం. ఎంత లైటింగొచ్చేసిందంటే నాకు నేను ఇప్పటి వరకు గుడ్డిలాగా కనిపించకుండా వంట చేసేస్తున్నానా అనిపించింది. ఇప్పుడు ఓహ్! కనిపిస్తుంది. కనిపిస్తే ఎలాగుంటదా అనిపిస్తుంది. ఆ రోజు రాత్రయితే నాకింక తలనొప్పొచ్చేసింది తెలుసా! అంత లైటింగ్‌కి. నెక్స్ట్ డేకి కొంచెం అలవాటయింది. సో, ఇంకా ఇప్పుడు మనం ఇల్లు క్లీన్ చేసేసుకొని, మనం కబుర్లు చెప్పేసుకుందాం. ఆబ్వియస్‌గా మా పనమ్మాయి నెలకొక 4 రోజులు మానేస్తదనమాట. ఎందుకు అంటే, అప్పుడే జ్వరమొచ్చేసింది, మా పిల్లలకి జ్వరమొచ్చేసింది. ఏవేవో మన చిన్నప్పుడు స్కూలుకెళ్ళకుండా ఉండడానికి సాకులు ఎతుక్కుంటాం కదా! అలా ఎతుక్కొని ఓ 4 రోజులు మానేస్తది. ఆల్రెడీ 2 రోజులయిపోయింది. ఇప్పుడింకా బోలెడంత పని చేయాలి. కాబట్టి చేస్తూ మనం కబుర్లు చెప్పుకుందాం. అండ్ నా డ్రెస్ కొంచెం అలా ఉందని ఏమనొద్దు. ఎందుకంటే మన ఇంట్లో ఒక టోడ్లర్ ఉన్నాడు కాబట్టి వాడన్నీ తెచ్చి నాకు రాస్తూ ఉంటాడు. కాబట్టి అలా అయిపోయింది కాబట్టి అది ఇగ్నోర్ చేసేయండి. అండ్ ఇందాకల చెప్తున్న మన రిజల్యూషన్స్ సంగతికొచ్చేస్తే న్యూ ఇయర్ అంటే అందరికి రిజల్యూషన్స్ మెయిన్‌గా బేగా లెగిచిపోవాలి. తర్వాత మంచిగా డైట్ ఫాలో అయిపోవాలి. వర్కౌట్ చేసేయాలి. పాజిటివ్‌గా ఉండాలి. అన్నీ వచ్చేస్తాయి. కానీ మనం ఇంట్లో ఉన్నోళ్ళు మెయిన్‌గా ఆఫీసులకెళ్ళే వాళ్ళకి ఎలా ఉంటదో నాకు తెలీదు కానీ, హౌస్ వైఫ్ లాగా ఉండేవాళ్ళకి ఇవన్నీ కనిపించకుండా కష్టాలనమాట. ఎందుకంటే మనకి పొద్దున్నే బోలెడంత మార్నింగ్ రష్ ఉంటది. పిల్లల్ని చూడాలి, వంట చేయాలి. ఈ హడావిడిలో మన గురించి మనం పట్టించుకోవడం మర్చిపోతాము. దాని తర్వాత ఇవన్నీ అరె! మన కోసం మనం ఏం చేసుకోవట్లేదే అని ఒక గిల్టీ వచ్చేస్తది. ఇలా అన్ని ఆలోచనలతోని మనల్ని ఒక దెబ్బేస్తాయన్నమాట. అన్నీ కలిపి మనకి ఒకటి కొడతాయి. ఏ అలాగా మనం సాడ్ అయిపోతాం. కాబట్టి అన్ని రిజల్యూషన్స్ పెట్టేసుకోకుండా కొంచెం రియలిస్టిక్‌గా దాని తర్వాత కొంచెం చేయగలిగే రిజల్యూషన్స్ పెట్టుకుందాం ఈసారి. సో, మెయిన్‌గా మనం ఫెయిల్ అయిపోవట్లేదు కానీ అన్‌రియలిస్టిక్‌గా ప్లాన్ చేయడం వల్ల మనం చేయలేకపోతున్నామన్నమాట. ఏమంటారు? కరెక్టే కదా! సో, ఈసారి నేను పెట్టుకున్న ఒక చిన్న సింపుల్ ఒక 5 రిజల్యూషన్స్ ఏంటంటే, ఫస్ట్ పర్ఫెక్ట్‌గా నేనెప్పుడు ఏది చేయననుకోండి. అది పక్కన పెట్టేస్తే, ఈ వీడియో ఇంతుంటే చేస్తాను, అంతుంటే చేస్తాను కాకుండా ముందు కొంచెం పీస్‌ఫుల్‌గా ఉండాలి అనేది మెయిన్ ఇంపార్టెంట్ విషయం. ఈ 2026లో మెయిన్‌గా చాలా ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాను. అండ్ ఇల్లు కొంచెం నీట్‌గా పెట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే, కొంచెం ఇల్లు నీట్‌గా ఉందనుకోండి, మనకు తెలియకుండానే పీస్‌ఫుల్‌గా ఉంటది. అలా అని పిచ్చి పిచ్చిగా చేసే అంత సీన్ లేదనుకోండి, కొంచెం మెస్ ఓకే. కానీ, కుదిరినంత నీట్‌గా ఉంచాలి అని అనుకుంటున్నాను. ఓకేనా? దాని తర్వాత ఒక 10 నిమిషాలు నా కోసం నేను తీసుకోవాలి. అంటే మరీ ఒక గంట పెట్టామనుకోండి ఎగిరిపోద్ది. అలా గాకుండా ఒక 10 నిమిషాలు మెయిన్‌గా ప్రశాంతంగా మెడిటేషన్ లాంటివేమన్నా ఫాలో చేయాలనుకుంటున్నా. సో, చూద్దాం. మరీ బీభత్సంగా చేయకపోయినా అట్‌లీస్ట్ ఒక పావుగంట, 10 నిమిషాలు లాగా మెడిటేషన్ లాంటివి అలవాటు చేసుకుంటే బావుంటది కదా! అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేస్తే మీరు కూడా ఇది చేయాలి ఏంటంటే ఇంకొకళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. అసలు మనం కంపేర్ చేసుకున్నామనుకోండి అయిపోయింది. మన పని ఇంకా బస్ స్టాండే. కాబట్టి ఎవరిని కంపేర్ చేసుకోవద్దు. మనల్ని మనం కంపేర్ చేసుకున్నా లేకపోయినా పిల్లలు మెయిన్‌గా ఆళ్ళ పిల్లలంతా చదివేశారు. అన్ని మార్కులొచ్చాయి. అదయిపోయింది, ఇదయిపోయింది. మనకేంటి లేదు. మన పిల్లలంతా చదవట్లేదు. లాగా సాడ్ అయిపోకుండా ఇట్స్ ఓకే. డిఫరెంట్ కిడ్స్ డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తారు. అది మనం అర్థం చేసుకోవాలి అనుకోని ఎందుకంటే హ్యాపీ మామ్ అంటే హ్యాపీ కిడ్ కాబట్టి మనం అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కూడా హాల్‌లో కూడా లైట్ మార్చాము. ఇక్కడ కూడా 20 వాట్‌ది ఉండేది 40 వాట్ పెట్టాము. అందుకని వెలుతురు జిగేల్‌మనొచ్చింది. ఆ కిచెన్ చూడండి ఎంత లైటింగ్ వచ్చేసిందో. అండ్ పని మనిషి రాట్లేదు కాబట్టి ఇంత దారుణంగా ఉంది. ఈ సామాన్లన్నీ ఇప్పుడు డిష్ వాషర్‌లో ఎయ్యాలి. మిగిలినవన్నీ కడగాలి. అన్నీ చేయాలి. అంతకన్నా ముందు ఒక బీరకాయ కర్రీ చేసేసి, దాని తర్వాత కిచెన్ సంగతి చూద్దాం. సో, బీరకాయలు కూడా మంచిగా వస్తున్నాయి గదా! వెజిటబుల్స్ అన్నీ సూపర్‌గా వస్తున్నాయి. మీరెవరైనా చూసారా? ఎళ్తారా? మీరు తెస్తారా? లేకపోతే ఎవరు తెస్తారు మీ ఇంట్లో? దాని తర్వాత ఇంకా
మంచిగా చూసుకోవాల్సిందేంటంటే హెల్త్. హెల్త్ అంటే మంచిగా కొంచెం ఎనర్జిటిక్‌గా ఉండడం మెయిన్ ప్రిఫరెన్స్ అయ్యుంటే బావుంటదనిపిస్తుంది. నాట్ లైక్ ఎన్ని కేజీలు తగ్గిపోవాలి, అన్ని కేజీలు తగ్గిపోవాలి అన్నట్టు కాకుండా, కొంచెం యాక్టివ్‌గా ఉన్నంత హెల్తీగా ఉండాలి. అండ్ పిల్లల్ని కూడా కొంచెం జాగ్రత్తగా కొంచెం హెల్తీ ఫుడ్ పెట్టాలి. బయట ఫుడ్ తగ్గించాలి ఎట్సెట్రా, ఎట్సెట్రా వెరీ కామన్ అండ్ ఆహ్, అందరికీ ఉండే ఆలోచనలే ఉన్నాయి ప్రస్తుతానికి. సో, సింపుల్‌గా చెప్పాలంటే కొంచెం సింపుల్ ఫుడ్ తినాలి. చిన్న చిన్న సింపుల్ వాకింగ్ లాంటివి కొంచెం ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇక్కడనేమైందంటే, నేను ఫ్రిడ్జ్ నుంచి తీసిన బీరకాయ టచ్ చేస్తే నాకు చలీలాగా అనిపిచ్చి అలా చేస్తున్నా అనమాట. ఇంకొకటి మెయిన్‌గా మీరు చేయాల్సింది, నేను చేయాల్సింది ఏంటంటే, మంచిగా కైండ్‌గా మనతో మనం ఉండాలి. మనల్ని మనం లవ్ చేసుకోవాలి. మనల్ని మనం ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి. అన్నీ చేయాలంటే మెయిన్‌గా మనతో మనం ప్రేమగా మాట్లాడుకోవాలనమాట. నాకేం రాదు, నేను చాలా లేజీ అని అనుకోకుండా, మనల్ని మనం అర్థం చేసుకొని, మనలతో మనం మంచిగా ఉండాలి. అప్పుడు మనకు తెలియకుండా మనం హ్యాపీగా ఉంటాం. ఏమంటారు? కరెక్టేనా? ఏంటో బోలెడన్ని చెప్పాను. మీరేంటి రిలేట్ అయ్యారో, లేదో నాకేం అర్థం అవ్వలేదు. అండ్ ఇంకా మనకి ఇంట్లో సరుకులు కావాలి కదా! సో, జియో మార్ట్ నుంచి ఏవో అర్జెంట్ సామాన్లుంటే తెచ్చాను. ఈరోజు అసలు హౌస్ డీప్ క్లీన్ చేయడానికి ఆహ్, మనుషుల్ని పెట్టి చేయిద్దాం అనుకున్నా. సోడా మీద 50% ఆఫ్ ఉంది అని చెప్పి 2 సోడాలు తెచ్చుకున్నా. అవి తాగకూడదు కానీ చలేగా మరేం చేస్తాం? అప్పుడప్పుడు తాగుతూ ఉంటాం. సో, ఈ కిచెన్ క్లీనర్స్ ఇవన్నీ తెచ్చుకున్నాను. ఇది నిమాయిల్ ఫ్లోర్ క్లీనర్ చాలా బావుంటది. ఆహ్, అవి అర్జెంట్ సామాన్లు. సో, ఏం చెప్తున్నా డీప్ క్లీన్ చేద్దాం అనుకున్నాను. అండ్ మనుషుల్ని పెట్టి చేపిద్దాం అనుకున్నా. అండ్ ఇక్కడ మ్యాజిక్ చూసారా? సో, ఈ మ్యాజిక్ చేయడానికి నాకు గంట పట్టింది. ఆహ్, సో, పనంతా అయిపోయింది. ఇప్పుడు ఈ స్టవ్ మంచిగా క్లీన్ చేసేద్దాము. సో, డీప్ క్లీన్ చేయడానికి పెడదాం అనుకుంటే పొద్దున్నే అన్వి కోసం నేను లేచి బాక్స్ అన్నీ చేసిన తర్వాత అది స్కూల్‌కెళ్ళే టైంకి నాకు కడుపు నొప్పొస్తుంది. నేనెళ్ళను అన్నది. నార్మల్‌గా పెద్దగా సాకులేం చెప్పదు. కాబట్టి ఎప్పుడైనా చెప్తే నేను ఎక్కువ ఫోర్స్ చేయననమాట ఎళ్ళాలి అన్నట్టు. సరే అని చెప్పి దాన్నుంచేసాను. ఇంక బాలేదన్నది కదా! ఇంకెందుకు ఈరోజు హౌస్ డీప్ క్లీన్ అని జెప్పి ఇంకది క్యాన్సిల్ చేసేసా. సో, చేయించాలి. ఫస్టయితే మనుషుల్ని పెట్టి డైలీ వేజెస్‌కి దొరుకుతారు గదా! అలా పెట్టి చేద్దామా అనుకున్నా కానీ, ఇప్పుడు మళ్ళీ అర్బన్ క్లాబ్ బుక్ చేసేస్తే బెటరేమో. ఆహ్, చాలా దారుణంగా ఉందన్నమాట. ఒకసారి హౌస్ అంతా డీప్ క్లీన్ అయిపోతే తర్వాత కొంచెం న్యూ ఇయర్ బావుంటదేమో అనిపిస్తుంది. సో, అది కూడా చెప్తాను నేను. సో, మీరు మీ హౌస్ డీప్ క్లీన్స్ అన్నీ అయిపోయాయా లేదా అనేది కూడా చెప్పండి. ఓకేనా? సో, న్యూ ఇయర్, న్యూ ఛాన్స్ కదా! ఎక్కువ ప్రెషర్ తీసుకోకుండా చిన్న చేంజెస్ తెచ్చుకొని మనం కొంచెం హ్యాపీగా ఉందాము. ఆహ్, సో, మీకు ఇందులో చెప్పిన వాటిల్లోనే ఏది నచ్చింది? ఏదో చెప్పావు పెద్ద అప్పజెప్పినట్టు ఎస్సే అని ఎవరికైనా అనిపిచ్చిందా? లేదు బానే చెప్పావు హరీష కరెక్టే అంటారా? ఏంటి అనేది కూడా చెప్పండి. ఇక్కడ చిన్న ఈ గ్యాడ్జెట్ అనకూడదేమో టూల్స్ లాంటివి వాడుతున్నాం కదా! ఇందులో ఇది గుర్తుందా? లాస్ట్ ఎప్పుడో వీడియోలో చూపిచ్చాను. మీషోలోనో, ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్నట్టున్నాను. అదేం బాలేదు. మరి నాకు వాడటం రాలేదో తెలీదు కానీ ఆహ్, ప చిన్న పుల్లల్లాగా ఉన్నాయి కదా! అవన్నీ వంగిపోతున్నాయి. దాని బదులు ఆ ప్లాస్టిక్‌దే బావుంది. సో, అలా చాలా సేపు మంచిగా కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని, తర్వాత ఇంకా ఫ్రెష్ అయ్యి, అప్పటికి కూడా పనవ్వలేదు. అప్పటికింకా ఎన్ని బట్టలున్నాయంటే మడత పెట్టడానికి అన్ని బట్టలున్నాయి. ఇంక చెయ్యాలి తప్పదు కదా! సో, పనమ్మాయి వచ్చేస్తే బావుండురా బాబోయ్! అనుకుంటున్నా. సో, ఇవి అలా నడుస్తూనే ఉంటాయి కానీ మన స్టవ్ క్లీనింగ్ కూడా అయిపోయింది. ఇంకా ఆల్‌మోస్ట్ బోలెడన్ని కబుర్లు కూడా చెప్పేసాను. ఇంకా అంతే అయితే ఈరోజు వీడియో. మీకు నచ్చిందనుకుంటున్నాను. ఇంత పెద్ద వాగితే మీకు నచ్చుతదా లేదా అనేది కూడా చెప్పండి. బై బై. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా.